హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మౌలాలి సురేఖ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో స్టార్టెడ్. ఈ మల్లె చెట్టు నేను 1 ఇయర్ బ్యాక్ పెట్టినబ్బా ఎంత మంచిగా గ్రో అవుతుంది చూడండి. చెట్టు వచ్చేసి మంచి ఫ్లవరింగ్ కూడా వస్తుంది. సో ఈవినింగ్ టైము నేను ఇంటి పైనకి వెళ్తాను వీడియోలు చేయడానికి. సన్సెట్ చూడండి ఎంత బాగుందో. వ్యూ పాయింట్ వచ్చేసి ఆ సూర్యుని కిరణాలు మీద పడుతుంటే అబ్బబ్బా ఆ ఫీల్ అనేది చెప్పలేను మాటల్లో. మంచిగా ఉంది, ఎంత బాగున్నాయి చూడండి సూర్యుని కిరణాలు. వ్యూ పాయింట్ అయితే బాగుంటుంది ఈవినింగ్ టైము. ఇది సమ్మర్ కదా, ఇక సమ్మర్ అంటే ఏంటి మనకు గుర్తొచ్చేది మ్యాంగోస్ తోటి ఇంట్లో ఏదన్నా కొత్తగా ట్రై చేద్దాం అనిపించింది. ఇక మళ్ళీ ఏదైనా కొత్తగా ట్రై చేసిన అనుకో ఫెయిల్ అయింది అనుకో ఇక నా ముఖానికే పడుతుంది. ఎవరు తినరు తాగరు. అది ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి. ఏదో అందరు తినేది తాగేది చేసినాం అనుకో ఏ హెడేక్ ఉండదు. ఇక అందుకేంటంటే ఇక మ్యాంగో జ్యూస్ చేద్దామని స్టార్ట్ చేసిన. ఫస్ట్ మ్యాంగోస్ నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత షుగర్ వేయాలి. షుగర్ వేసిన తర్వాత ఇంకో 2 టైమ్స్ ఇట్లా మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో పాలు వేయాలి. పాలు వేస్తే ఇక అయిపోయినట్టే. మనకు ఏ విధంగా కావాలి కన్సిస్టెన్సీ చూసుకొని ఆ విధంగా కొందరు ఏంటంటే లూజ్గా తాగడానికి ఇష్టపడతారు, కొందరు ఏమో టైట్గా తాగడానికి ఇష్టపడతారు. మేము టైట్ కాకుండా లూజ్ కాకుండా మిడిల్గా పట్టిన నేను వచ్చేసి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఎంతకైనా మంచిది కొంచెం షుగర్ తక్కువ వేసుకోండి, ఎందుకంటే మ్యాంగోలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకుంటే హెల్త్ కూడా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. మా లడ్డమ్మకి అయితే మస్తు నచ్చింది. రోజు ఆఫ్టర్నూన్ గాంధాడివే మమ్మీ మ్యాంగో జ్యూస్ అంటుంది. మా చిట్టాలకి అయితే బాగా నచ్చింది. ఇక అట్లా మంచిగా రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆఫ్టర్నూన్ ఎండ బాగుంటుంది కదా, ఎండపూట కొంచెం తాగినాం అనుకో కడుపులో చల్లగా ఉంటుంది. నేను జ్యూస్ రెడీ చేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టిన. ఒక 1/2 అవర్ పైనకి వెళ్ళి టైంపాస్ చేద్దాం అన్నట్టు ఇక పైనకి వచ్చినాం. ఈ జామ చెట్టు దాదాపు 2-3 ఇయర్స్ అవ్వచ్చు అనుకుంటున్నాను పెట్టి. నాకు అంత ఐడియా లేదు. బట్ మా మామయ్య అయితే చాలా కేర్ తీసుకున్నాడు ఈ జామ చెట్టుకి. బట్ అసలు ఫ్లవరింగ్ అది జామకాయలు అవ్వట్లేదు, చిన్న చిన్న పిందెలు కూడా రాలేదు. ఇప్పుడు వస్తున్నాయి దానికి ఫ్లవరింగ్ వచ్చి చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి. నాకైతే మంచిగా అనిపించింది, మీకు కూడా చూపిద్దాం అన్నట్టు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఎట్లా అవుతుందంటే మనం ఎంత కష్టపడ్డా ఫలితం అనేది 0 వస్తుంది ఒక్కొక్కసారి. కొందరికి ఏంటంటే లేట్ అయినామంటే కానీ లేటెస్ట్గా మంచి రిజల్ట్ వస్తుంది. సో అది ఇదేనేమో. మా మామయ్య చాలా కష్టపడ్డాడు బట్ రిజల్ట్ మాత్రం చాలా లేట్గా వచ్చింది. బట్ ఇప్పటికైనా ఫ్లవరింగ్ అనేది వస్తుంది. మళ్ళీ ఆ చెట్టుకి సరిగ్గా ప్లేస్ కూడా లేదు. చిన్న డ్రమ్ ఉంటుంది కదా, ఆ డ్రమ్లో పెట్టిర్రు మా మామయ్య. దానికి కరెక్ట్ బలం కూడా లేక మట్టి ఎక్కువ ప్లేస్ ఉండాలి కదా, జామ చెట్టు అంటే పెద్దగా పెరుగుతుంది. మరి మేబీ దానికి ప్లేస్ లేక అది గ్రో అవుతలేదేమో మంచిగా. మళ్ళీ గోడకు వాలిపోయింది చూడండి ఆ చెట్టు. అయితే చెట్టు పేరేంటో తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. స్మెల్ అయితే అస్సలు పడరాదు, భయంకరంగా ఉంటుంది స్మెల్ వచ్చేసి. దీని ఫ్లవరింగ్ వచ్చేసి పొద్దుతిరుగుడు పువ్వు ఉంటుంది చూడండి, ఇక ఆ విధంగా ఉంటుంది ఫ్లవరింగ్ వచ్చేసి. జ్యూస్ కూల్ కావచ్చు. పానం ఆగాక ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ కూడా పెట్టలేదు. ఇక వెంటనే తాగేసిన. టేస్ట్ ఎట్లుందని. టేస్ట్ అయితే మాటలు చెప్పలేనబ్బా, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మా ఆయన కొంచెం షుగర్ తగ్గినట్టు అనిపించిందంట, బట్ అంత బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మా ఆయన తర్వాత తాగితే అదే మొన్న షుగర్ తగ్గినట్టు అనిపించింది, ఇప్పుడైతే సూపర్ ఉంది సురేఖ అన్నాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి, సమ్మర్ కదా బాగుంటుంది. ఎక్కువ షుగర్ వేసుకోకండి, హెల్త్కి మంచిది కాదు. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్ బాయ్.